guys, welcome back to my channel Raju Sandhya Vlogs. అందరూ ఎట్లున్నారండి? నేనైతే మంచిగా ఉన్నా. అండ్ ఈ రోజు వీడియో వచ్చేటప్పటికి డబల్ కా మీఠా అయితే చేస్తున్నాను చూడండి. దానికోసం అయితే నేను మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా, మరి చూద్దాం రండి. అండ్ ఇప్పుడు మనం ముందుగా అయితే ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాం కదా అండి, దాని సైడ్స్ అయితే కట్ చేసేసుకొని 4 పార్ట్స్గా అయితే మనం బ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే 4 పీసెస్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసి వేడి చేసుకుందామండి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ చూపించాం కదా అండి, అవి అయితే వేసి ఫ్రై చేసుకుందాము. అండ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే సిమ్లో పెట్టేసి డ్రై ఫ్రూట్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా అండి, కొద్దిగా ఆయిల్ అయితే వేసి అదే ప్యాన్లో మనం బ్రెడ్ పీసెస్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా చూపించిన విధంగా అయితే బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మిల్క్ అయితే వేడి చేసుకుందామండి. వేరే ఒక ప్యాన్లోకి మిల్క్ తీసుకొని మిల్క్ అయితే వేడి చేసుకుందాము. అండ్ ఇది అటు సైడ్ షిఫ్ట్ చేసుకొని అండ్ ఇక్కడైతే మనము షుగర్ సిరప్ అయితే చేసుకుందాము. అండ్ దానికోసం అయితే మనం ప్యాన్ క్లీన్గా తుడిచేసుకోవాలి టిష్యూ పేపర్తోని. అండ్ ఇక్కడ మనం 3 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యూస్ చేస్తున్నాను. 3 కప్స్ అంటే స్మాల్ కప్స్ అయితే యూస్ చేస్తున్నానండి. అండ్ దానికి సరిపడా వాటర్ అయితే పోసుకొని దాన్ని బాయిల్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మిల్క్ అయితే బాయిల్డ్ అవుతున్నాయండి. అండ్ ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. మనం ఇది బాగా మరిగేంత వరకు చూసుకొని తర్వాత బ్రెడ్ పీసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూపించిన విధంగా అయితే మనకు సరిపడన్న మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చూపించింది కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు అయితే మనం యాడ్ చేసుకోవాలి కలర్ కోసమని. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అది మనం కుక్ అయిందో లేదో చూసుకోవాలండి. మొత్తం దగ్గర పడింది హల్వా అనేది. అండ్ ఇదైతే మొత్తం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనిద్దామండి. తర్వాత వేరే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకొని మనం ముందుగా మిగిల్చుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే గార్నిషింగ్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. బ్రెడ్ హల్వా అనొచ్చు, డబల్ కా మీఠా అని కూడా అనొచ్చు. చాలా టేస్టీగా డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఇలా చేయడం నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ కదా అండి. తప్పకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చాలా ఈజీగా అయితే బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డబల్ కా మీఠా.